కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము స్వస్థత, హీలింగ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ కాండము 15వ అధ్యాయము 26వ వచనము. I am the Lord who heals you. Exodus chapter 15 verse 26. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు. నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, మరి నలుగా గొట్టబడెను. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులముందెన్ వీక్షించే త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు. నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా గొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు. స్వస్థత, హీలింగ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. I am the Lord who heals you. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 26. మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసే ఉన్నది. భూమిని పుట్టింపక మునుపు నరునికి రూపు లేనప్పుడు దేవుడు యేసే. దేవుడు యేసే. దేవుడు సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది దేవుడు. దేవుడు యేసే. దేవుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపు లేనప్పుడు దేవుడు యేసే. దేవుడు యేసే. దేవుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలు ఒకటై ఉన్న రూపము
దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు ఆ స్వస్థత, హీలింగ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 26. గాయములన్ గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, మరి నలుగా గొట్టబడెను. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెను, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు, మన అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా గొట్టబడెను. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెను, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ మన కొరకు పొందెను యేసు ప్రభు, మన కొరకు పొందెను క్రీస్తు ప్రభు. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే. గాయములన్ గాయములన్ నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. స్వస్థత, హీలింగ్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15 verse 26. I am the Lord who heals you. ఇప్పుడు వినేవారు అంటే శ్రోతలు ఏమని అడుగుతారు, అసలు వ్యాధి ఎందుకు కలగాలి, దేవుడు స్వస్థపరచుట అన్నది పక్కన పెట్టండి, ఇంతగా ఉపన్యాసం ఇస్తున్నారు కదా, ఇంతగా బోధ చేస్తూ ఉన్నారు కదా, మాకు ఇచ్చి చెప్పండి, అసలు వ్యాధి ఎందుకు రావాలి, వ్యాధి రాకుండా దేవుడు చేయలేడా? ఎంత చక్కని ప్రశ్న. పిల్లలు అడుగుతారు కదా ప్రశ్నలు, పిల్లలు అడుగుతారు. తల్లిదండ్రులు పిల్లలకి దేవుని గురించి, దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుడు చేయగలిగినటువంటి ఆశ్చర్య కార్యముల గురించి తల్లిదండ్రులు పిల్లలకి కథల రూపంలో చెప్పినప్పుడు పిల్లలు అడుగుతారు. దేవుడు మనల్ని అనారోగ్యం వస్తే స్వస్థపరచగలడు అని చెప్తున్నావు కదా, జ్వరం వస్తే జ్వరం నుంచి తప్పించగలడు, బాగు చేయగలడు దేవుడు అని చెప్తున్నావు కదా, అసలు ముందు జ్వరం ఎందుకు రావాలి, ఆ జ్వరమే రాకుండా ఉంటే బాగుంటుంది కదా. పిల్లలు అడుగుతారా అడగరా? చూడండి, పిల్లలకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. పిల్లలకి మంచి చెడు తెలుసా? పిల్లలకి మంచి కానీ చెడు కానీ తెలుసా? దేవదూతల వంటి స్వభావం కలిగిన వారు. ఇప్పుడు అనారోగ్యం మనకు వస్తే అది వేరు, మనకు వస్తే మనం భరించగలం. అయితే మన పిల్లలకు వస్తే, చిన్నపిల్లలకు వస్తే భరించడం కష్టం కదా, వాళ్ళ బాధ మనం చూడలేం కదా. అది తల్లిదండ్రుల ప్రేమ. దేవుడు ఏమని చెప్తున్నారంటే, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల పట్ల ఇంత బాధ్యత, ఇంత ప్రేమ కలిగి ఉంటే, మీ తల్లిదండ్రులు అయినటువంటి నేను మీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాను. మనల్ని సృజించినటువంటి దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది. మనం మన పిల్లల్ని ప్రేమించిన దానికంటే ఎంతో ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు.
శాశ్వతమైనదే నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం కను పాపవలే కాచిన కృపా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. ఐఎమ్ ద లార్డ్ హూ హీల్స్ యూ. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 26. ఇంకేం అడుగుతారు పిల్లలకి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మనం చెప్తే సండే స్కూల్ పిల్లలకి టీచర్స్ చెప్తారు కదా, కంఠస్థ వాక్యాలు నేర్పుతారు. సండే స్కూల్కి పిల్లలు వెళ్ళినప్పుడు, ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఆ సండే స్కూల్ టీచర్స్ పిల్లలకి కంఠస్థ వాక్యం అని చెప్పి ఒక వాక్యం నేర్పుతారు. దేవుడు ప్రేమే ఉన్నాడు, గాడ్ ఈజ్ లవ్. అట్లా ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? బాలుడు నడవలసినటువంటి త్రోవ వానికి చూపించి మా చిన్న ప్రాయంలో, చిరు ప్రాయంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంతో చక్కగా నేర్చుకుంటారు. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అయినా, మ్యూజిక్ అయినా, డాన్స్ అయినా, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అయినా, తర్వాత స్పోర్ట్స్ అయినా, సైన్స్ అయినా, టెక్నాలజీ అయినా, భాషలైనా, ఆ చిన్న ప్రాయంలో ఎంతోమంది పిల్లలకి నేను అనేకమైనటువంటి భాషలు నేర్పించాను. ఇంగ్లీషే కానీ, తెలుగే కానీ, హిందీయే కానీ, తర్వాత సైన్సే కానీ, ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలకి ఎంతో చక్కగా బోధించాను. ఇప్పుడు పిల్లలు 0 మార్కులు తెచ్చుకుంటున్నారంటే ఆ దోషం ఎవరిది? ఆ తప్పిదం ఎవరిది? టీచర్స్‌దే కదా! పిల్లలు ఎంతో ఆ బోధన విధానాలను బట్టి కూడా ఉంటాయి. ఆ టీచరు వాళ్ళని ఆకర్షించి, వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి, వాళ్ళకి ఇష్టమైన రీతిలో, అర్థమయ్యే రీతిలో బోధిస్తే పిల్లలకి 0 మార్క్ ఎందుకొస్తుంది? ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ఉంటారు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలా ఉంటారు. అందరూ టాలెంటెడ్ కాదు, అందరూ బ్రైట్ కాదు, అందరూ ఇంటెలిజెంట్ కూడా కాదు. అయితే ఎంత పూర్ స్టూడెంట్ అయినా, ఎంత లో అబ్జార్బింగ్ కెపాసిటీ ఉన్న, ఎంత వీక్ మెమరీ పవర్ ఉన్న, ఎంత అన్‌ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ అయినా, ఆ టీచర్ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి, ఆ టీచర్ ఆ స్టూడెంట్ పట్ల చూపించే శ్రద్ధను బట్టి, మోటివేట్ చేసే విధానాన్ని బట్టి, ప్రోత్సహించే విధానాన్ని బట్టి చక్కగా ఈజీగా చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకొని మంచి శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. ఆ టీచర్ మీద కూడా చాలా బాధ్యత, భారం ఉంది. టీచర్ స్టూడెంట్స్‌ని ఎంతగానో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. అదే మనం యేసుక్రీస్తు ప్రభులో చూస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి బోధకుడుగా ఉన్నాడు. మంచి ఉపాధ్యాయునిగా ఉన్నాడు. అందుకే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని రబ్బోని అని పిలిచేవారు. ఎంత కష్టమైనటువంటి అంశమైన, ఎంత కష్టమైనటువంటి విషయమైన, అర్థం చేసుకోవడానికి ఎంత కష్టమైనటువంటి విషయాలైనా కూడా యేసుక్రీస్తు ప్రభు ఎంతో సులువుగా చెప్పేవారు. ఆయన దగ్గర నుంచి మనం టీచింగ్ మెథడ్స్ నేర్చుకోవచ్చనమాట. ఎట్లా ప్రేమ కలిగి బోధించాలి. ఆయన నోట్లో నుంచి వచ్చే దయగల మాటలు విని ఎంతోమంది ఆశ్చర్యపోయేవారు. ఏమిటి ఈయన ఇంత దయగలిగి మాట్లాడుతున్నాడు, ఇంత జాలిగల మాటలు మాట్లాడుతున్నాడు, ఈయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నదే. ఒకళ్ళని దూషించడం గానీ, ఒకళ్ళని హింసించడం గానీ, ఒకళ్ళని బాధ పెట్టడం గానీ యేసుక్రీస్తు ప్రభుకి చేత కావు. ఈయన నోటి నుంచి వచ్చు దయగల మాటలను విని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అనేకులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నేర్చుకుంటా ఉన్నారనమాట. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇప్పుడు నేను స్వస్థపరిచే యెహోవాను నేనంటే పిల్లలు చక్కగా అడుగుతారు. యెహోవా ఏమిటి? నాకు రాముడు తెలుసు, కృష్ణుడు తెలుసు, కర్ణుడు తెలుసు. తర్వాత ఇంకా చాలా పేర్లున్నాయి కదా! రామాయణం
చక్కగా టీవీ సీరియల్స్‌లో రామాయణం జూసేవారు పిల్లలు, మహాభారతం జూసేవారు. ఇప్పుడు ఆ రామాయణం, మహాభారతం ఎక్కడ వస్తా ఉన్నాయి టీవీ ఛానల్స్. ఆదివారం వచ్చిందంటే ఆ రామాయణం వచ్చే టైంకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, చుట్టుప్రక్కల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా టీవీ ముందు పోగైపోయేవారు. ఎప్పుడు కథ ఇది? ఇది 20, 30 సంవత్సరాల క్రితం యొక్క కథ అనమాట. మహాభారతం, రామాయణం. ఇంకా బైబిల్. ద బైబిల్ అని కూడా చక్కగా టీవీ సీరియల్ వచ్చింది. అది మధ్యలో ఆపేశారు. ది బైబిల్ అనేది ఎంతో చక్కని పాపులర్ వీక్లీ సీరియల్ అనమాట. ప్రతి ఆదివారం ది బైబిల్ వచ్చేది. ఇప్పుడు టీవీ, దూరదర్శన్ చూసే పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ తెలీదు. ఇప్పుడంతా కూడా కార్టూన్స్, ఇప్పుడంతా కూడా ఏమిటది ఈ రేసులు ఉంటాయి కదా! వీడియో గేమ్స్, ఇంకా రకరకాలైనటువంటి హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి. మనకు తెలియని విషయాలు కూడా పిల్లలకు తెలుస్తాయి. అయితే పిల్లలు చిన్న ప్రాయంలో అబ్జార్బింగ్ కెపాసిటీ చాలా బావుంటుంది వాళ్ళకి. వాళ్ళ భవిష్యత్తులో ఎట్లా జీవించాలి, మంచి జీవితం వాళ్ళు జీవించాలి అంటే, వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళు కారులుగా, హాని చేసేవారుగా, ఇతరులకు ఇబ్బంది కలిగజేసేవారుగా, సోషల్ ఈవిల్ క్రియేట్ చేసేవారుగా కాకుండా, సోషల్లీ రెస్పాన్సిబుల్‌గా సిటిజన్స్‌గా ఉండాలంటే, చిన్నప్పటి నుంచి కూడా చక్కగా దేవుని వాక్యం, దేవుని భయభక్తులు కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉండాలి. ఈ సువార్తలో, దేవుని వాక్యంలో మనుష్యుల్ని చక్కగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి ఉంది. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్టులో ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. యెహోవా ఎవరు అన్నది ప్రశ్న కదా! యెహోవా అంటే అర్థం ఏంటంటే యావే. యావే అనే మాటకి హెబ్రూ భాషలో అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, స్వయంభవుడు. స్వయంభవుడు అంటే మనుష్యుల చేత చేయబడినటువంటి వాడు కాడు, తనంతట తానే జీవించువాడు. యావే, యెహోవా స్వయంభవుడు, జీవాధిపతి, జీవగలవాడు అని అర్థం. జీవించువాడు, జీవము కలిగినటువంటి వాడు. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతమో, బలమైన కోటయునా. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఇద్దరు ముగ్గురు ననమామున, ఏకీభవించిన వారి మధ్యన. ఇద్దరు ముగ్గురు ననమామున, ఏకీభవించిన వారి మధ్యన. ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతమో. యావే అంటే అర్థమైంది కదా. యెహోవా అంటే ఎవరు? యెహోవా అంటే జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన జీవాన్ని మనకి ఇచ్చుచున్నటువంటి దేవుడు. ఎవరి దేవుడు? అన్ని నామముల కన్న మిన్నైనది యేసు నామము.
యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మగ్దలెన్ కాలేజ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఒక ఆయన ఉన్నారు. ఆయన నాస్తికుడిగా ఉన్నాడు. నాస్తికులు అంటే దేవుడు లేడు అని చెప్పే మనుష్యులు. ఆ తెగకు సంబంధించినటువంటి వారందరూ అట్టి ప్రచారాలు చేసే మనుష్యులు, అటువంటి ఆలోచన దృక్పథం కలిగినటువంటి వారందరినీ కూడా నాస్తికులు అంటారు. ఈ ప్రొఫెసర్ గారు దేవుడు లేడు అన్న సిద్ధాంతం కలిగి దేవుని యందు ఏమాత్రము కూడా నమ్మకము లేనటువంటి వానిగా ఉన్నాడు ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు. ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారంటే చాలామంది ఎట్లా ఉంటారంటే సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కదా! ఇప్పుడు దేవుడు ఉన్నాడు, స్వయంభావుడు అని చెప్పాను, జీవాధిపతి అని చెప్పాను, జీవము గలవాడని చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాను. చూపించండి యేసుక్రీస్తు ప్రభుని. ఇట్లా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు నేను ఉంటున్నటువంటి గృహం ఎదురుకుండా ఒక పార్క్ ఉండేది, ఎలీ కోహెన్ పార్క్ అని. ఎలీ కోహెన్ అంటే ఏంటంటే దేవుని యాజకుడు అని అర్థం. ఎలీ అంటే ఎలీ అంటే ఎలక అనుకుంటారు. ఏంటి అట్లా ఉంది, ఏం చేస్తాం? బావిలో కప్ప ఆ బావే ప్రపంచం దానికి. ఇప్పుడు ఏలి అంటే ఎలకని కదా అనుకుంటారు. అయితే హెబ్రూ భాష, ఇతర భాష తెలిసినటువంటి వాళ్ళు 4, 5 భాషలు కంపేర్ చేసి ఆ సందర్భోచితమైనటువంటి అర్థాన్ని తీసుకుంటారు. కాంటెక్స్ట్, ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఎలకంటే ఎట్లా? ఏలి కోహెన్ అన్నాను. ఎలక కోహెన్, ఎలక మరియు కోడి అని తర్జుమా చేస్తే ఎట్లా చెప్పండి? ఎంత అజ్ఞానం! అట్లా ఉంటుంది. ఎలీ కోహెన్ అంటే ఎవరు అంటే స్కూల్లో స్టూడెంట్ ఇట్లా చెప్పాడంట, ఎలక మరియు కోడి. ఎలి అంటే ఎలక, కో ప్లస్ హెన్ అంటే కోడి, ఎలీ కోహెన్ అంటే ఎలక ప్లస్ కోడి. ఓ స్టూడెంటు, కెమిస్ట్రీ స్టూడెంటు, కెమిస్ట్రీ టీచర్ గారి దగ్గరికి వచ్చి, టీచర్ ఎన్ఎస్సిఎల్ ల్యాబ్లో లేదు, ఒక టెస్ట్ కొరకు ఎన్ఎస్సిఎల్ కావాలి నాకు, కండక్టివిటీ స్టడీస్కో దేనికో పాపం వచ్చాడు. రాక ఈ టీచర్ దగ్గరికి వచ్చాడు. 4, 5 కెమిస్ట్రీ టీచర్స్ ఉంటారు, కానీ కదలకుండా కుర్చీ మీద కూర్చునే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. అట్లాంటి ఎక్కడ చలనం లేనటువంటి ఈ టీచర్ గారి దగ్గరికి వచ్చి, టీచర్ నాకు ఎన్ఎస్సిఎల్ ల్యాబ్లో లేదా, ఏం చేయాలంటే, హెచ్సిఎల్ ఉందా? ఉంది టీచర్. ఎన్ఏహెచ్ ఉందా? ఉంది టీచర్. హెచ్సిఎల్ ఎన్ఎస్సిఎల్ రెండు కలిపి, హెచ్సిఎల్ ఎన్ఏహెచ్ రెండు కలిపేసి ఎన్ఎస్సిఎల్ వస్తుంది. అట్లా ఉంటుంది. ఆవిడ తెలిసిన ఒకే ఒక రియాక్షన్ ఏంటంటే, హెచ్సిఎల్ ప్లస్ ఎన్ఓహెచ్ గివ్స్ రైస్ టు ఎన్ఎస్సిఎల్ ప్లస్ హెచ్2 అని ఎవరో చెప్పారు, పాడిందే పాట పాస్పడ దాసరని. ఇంకా అన్నింటికి సర్వరోగ నివారణి, ఎన్ఎస్సిఎల్ లేకపోయినా ఏం లేకపోయినా ఇంకా అదే. అట్లా ఉంటుంది ఎలీ కోహెన్. కానీ హెబ్రూ భాషలో ఎలీ కోహెన్ అంటే దేవుని యాజకుడు అని అర్థం. దేవుని యొక్క యాజకుడు ఎవరు? మనం ఆదికాండం చూసినట్లయితే దేవుని యాజకుడు ఎవరంటే మెల్కీసెదెకు. అట్లా లేవీకాండం అంటే 3వ పుస్తకంలోనికి వచ్చేటప్పటికి యాజకుడు ఎవరంటే అహరోను. అంటే అహరోను కంటే ముందుగా ఉన్నటువంటి యాజకుడు ఎవరంటే మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకు కంటే ముందున్నటువంటి యాజకుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకు నిదర్శనంగా ఉన్నాడు మెల్కీసెదెకు. మెల్కీసెదెకు యొక్క వంశావళి గురించి కానీ, ఆయన తల్లిదండ్రుల గురించి కానీ ఏమీ కూడా చెప్పబడలేదు. మెల్కీసెదెకు అబ్రహాము శత్రువులను జయించి, అబ్రహాముకి శత్రువులు ఎవరైనా ఉంటారా చెప్పండి? అబ్రహాం విశ్వాసులకి పితరుడు కదా, అబ్రహాముకి శత్రువులు ఏంటి? మనకెవరు శత్రువులు? మనం ఎవరితోనూ శత్రుత్వం కలిగి ఉండకపోవచ్చు. అట్లని మనకి శత్రువులు లేకుండా ఉంటారు అనేది వాస్తవమా చెప్పండి? అబ్రహాం ఒకళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఒకళ్ళతో గొడవ పెట్టుకోలేదు, ఒకళ్ళతో పోరాటం పెట్టుకోలేదు, దేవుని మీదే విశ్వాసం కలిగి ఉన్నాడు. అయినా శత్రువులు చూడండి వచ్చి అబ్రహాంకి కలిగిన సమస్తాన్ని దోచుకుని పోయినారు. ఎందుకు ఒకళ్ళకి హాని చేయాలి? ఎందుకు మనం ఒకళ్ళకి ఇబ్బంది కలుగు చేయాలి? ఇప్పుడు ఇండియా ఏమన్నా అమెరికన్స్ని ఇన్వైట్ చేస్తూ ఉందా? ఇండియా అమెరికా జోలికి ఏమన్నా వెళ్ళిందా చెప్పండి? 50% టారిఫ్ అంటే ఏంటి అర్థం? 25% టారిఫ్ అంటే ఏంటి అర్థం?
ఇదే మరి దోచుకోవడం అంటే. అబ్రహాము ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ఆ కాలం పోయిందిలెండి. అబ్రహాం లింకన్ గారి కాలం పోయింది. ఇప్పుడు అబ్రహాం అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ అబ్రహాము వంటి విశ్వాసం కలిగినటువంటి వారు లేరు. ట్రంప్ వంటి వారు కూడా ఉంటారు. ధనవంతుడై ఉండి బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు ఒకడున్నాడు. ఆ పొరుగువాడు ఆకలితో చచ్చిపోతున్నా కూడా ఒక ముద్ద అన్నం పెట్టింది లేదు. ఇప్పుడు ఈ ట్రంప్ లాగా. అతను ఎంతో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో, ఆ వాషింగ్టన్ ప్రాంతంలో అతని యొక్క గృహం నుంచి వైట్ హౌస్కి వెళ్ళే మార్గంలో, అతను ఉండేదే వైట్ హౌస్ అనుకోండి, వాళ్ళు ఉండే వైట్ హౌస్ దగ్గర ప్రాంతంలో కారు మీద వెళ్తున్న సమయంలో ఏం జరిగిందంటే, టెంట్లు గుడారములు వేసుకునేటువంటి నిరాశ్రయులైనటువంటి మనుష్యులు ఆ పచ్చిక బయళ్ళలో చూశాడు. తన గృహం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు వెంటనే ఒక ఆఫీస్ ఆర్డర్, ఒక చట్టం ఏంటంటే వెంటనే తక్షణమే ఈ వాషింగ్టన్ చుట్టుపక్కల ప్రాంతంలో, వాషింగ్టన్లో ఎంతమంది అయితే నిరాశ్రయులు అయితే ఉన్నారో, ఎంతమంది అయితే ఇట్లా గుడారాలు వేసుకుని టెంట్లలో ఉంటున్నారో, ఎంతమంది అయితే ఇల్లు లేకుండా ఉన్నారో, వారందరూ కూడా వెంటనే తక్షణమే వాషింగ్టన్ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. నాకంటే ఈ దరిద్రులు పడడానికి వీల్లేదు. చూసారా, ఈ దరిద్రుల వాసన నాకు గిట్టనే గిట్టదు. చూసారా, ధనవంతుడై ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయన. అయితే ఈ ప్రెసిడెంట్ గారు ఎట్లాంటి మనస్సు కలిగి ఉన్నారు? ఈ బికార్లు, దిక్కులేని వాళ్ళు, నిరాశ్రయులు అందరూ కూడా నా నివాసమునకు దగ్గర ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఎందుకు వాళ్ళకన్నా సరదా రోడ్డు మీద పడుకోవడానికి, వాళ్ళకన్నా సరదా చెప్పండి? ఏమి లేకే కదా. ఏదో ఎవరో దయ చూపుతారు, ఎవరో ఆహారం పెడతారు, ఎవరో ధన సహాయం చేస్తారు అనే ఆశతో కదా. అట్లాంటి వాళ్ళ పట్ల దయ చూపించడం మానేసి తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే షూట్ షూట్ ఎట్ సైట్. చూడండి, అట్లాగున్నారు అధికారులు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి. తుగ్లక్ ఏం చేశాడంటే, ఢిల్లీ దగ్గర నుంచి ఆ రాజధాని దేవగిరికి మార్చాడు. ఎందుకని మార్చాలి? ఎందుకని 25% టారిఫ్ వేయాలి, 50% టారిఫ్ వేయాలి? అది తప్పు అని తెలుసుకుని చేతులు కాలేక ఆకులు ఎందుకు పట్టుకోవాలి? ఎవరికి నష్టం టారిఫ్ వేసే? ఇప్పుడు ఎవరు ఏం చెప్తున్నారు? సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు ఏమంటుందంటే, అధికార దుర్వినియోగము, దిస్ ఇస్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అని అమెరికన్ సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. తర్వాత మిగతా స్టేట్స్లో ఉన్నటువంటి ఎకనామిక్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్స్ మినిస్టర్స్, కామర్స్ మినిస్టర్స్ ఏమని చెప్తున్నారంటే, దిస్ డెసిషన్ హ్యాస్ కాజ్డ్ సో మచ్ లాస్ టు అమెరికన్స్. చూసారా, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? ఏదో మేలు చేస్తున్నామని అనుకుని, ఇదేంటంటే తాము కూర్చున్నటువంటి కొమ్మని నరుక్కోవడం అనమాట. ఇప్పుడు అడవుల చెట్లు కొట్టే మనుష్యుడు ఒకడున్నాడు. ఆ చెట్లు కొడుతూ ఏం చేశాడంటే, తను కూర్చున్నటువంటి కొమ్మ నరుక్కున్నాడు. ఎంత బుద్ధిహీనత! తన కూర్చోవడానికే ఆధారమైనటువంటి ఆ కొమ్మ నరికినప్పుడు కింద పడ్డాడు, కాలు విరిగింది, వికలాంగుడు అయిపోయినాడు, నడవలేకపోయినాడు. అట్లుంది ఈ పరిస్థితి. ఎప్పటి వరకు అమెరికా దేశానికి టెక్స్టైల్స్, తర్వాత అనేకమైనటువంటి ఇతర ఉపయోగకరమైనటువంటి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ తక్కువ ధరకి, ఎంత చీప్ లేబర్, ఇండియాలో ఉన్నటువంటి చీప్ లేబర్ ఎక్కడైనా దొరుకుతుందా? ఇప్పుడు అమెరికాలో కానీ, తర్వాత చైనాలో కానీ, ఇంకా ఫారిన్ కంట్రీస్లో అంతమంది ఇండియన్స్ పనిచేస్తున్నారంటే ఏంటి అర్థం? ఇండియన్స్ ఆర్ హైలీ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ దే వర్క్ అట్ మీగర్ వేజెస్. వాళ్ళు కూర్చున్నటువంటి కొమ్మ వాళ్ళు నరుక్కుంటే ఎవరికి నష్టం? అధికారం దుర్వినియోగం చేసుకుంటే ఎవరికి నష్టం? ఇదిగో
ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. బిహోల్డ్ ఐ హావ్ ప్రిపేర్డ్ ద వేజెస్ టు గివ్ టు ఎవ్రీవన్ అకార్డింగ్ టు దేర్ డీడ్స్ అని యేసుక్రీస్తు ప్రభు న్యాయాధిపతి చెప్తున్నాడు. ఇప్పుడు 25% టారిఫ్, 50% టారిఫ్ వేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చూడట్లేదా? ఎల్రోయి ఎల్రోయి ఎన్నై కండిరే నండ్రి అయ్యా, ఎన్నై కండిరే నండ్రి అయ్యా. దేవుడు చూచుచున్నాడు అన్నటువంటి జ్ఞానము పిల్లలకున్నది. అయితే బుద్ధిహీనులు, పశుప్రాయులైనటువంటి మనుష్యులు దేవుడు చూస్తున్నాడన్న జ్ఞానం లేకుండా తక్షణమే వాషింగ్టన్లో ఉన్నటువంటి నిరాశ్రయులు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోవాలి, లేకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. చూడండి, దౌర్భాగ్యులు, నీచులు, లోకుల నిందలో నీచుల బాణములు ఎన్నియు నాపై పడినేమే, ఏది ఎట్లుండి నన్ను వర్షించు దైవ కృప. నీచులైనటువంటి అధికారులు ఎంత మాత్రం కూడా దయ చూపరు, జాలి చూపరు, క్రూరులు, తోడేళ్ళు, పశుప్రాయులు, బుద్ధిహీనులు. నెబుకద్నెజరు ఈ అమెరికా దేశం నాది కాదా అనుకున్నాడు నెబుకద్నెజరు. అయితే దేవుని యొక్క దర్శనము, దేవుడు భవిష్యత్తులో జరగనమైనటువంటి విషయాలు నెబుకద్నెజరుకు కళ ద్వారా చూపిస్తున్నాడు. ఈ అమెరికా నా దేశం కాదా? ఇందులో ఉన్నటువంటి స్టేట్స్ అని నావి కాదా? మేము రిచ్ నేషన్ కాదా అని నెబుకద్నెజరు అనుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఆ నెబుకద్నెజరుకు ఒక కళ చూపించాడు. ఆ కళలో ఒక విశాలమైనటువంటి వృక్షము, ఒక అతిపెద్ద విశాలమైనటువంటి వృక్షము నరికివేయబడింది. ఆ కొమ్మలన్నీ కూడా నరికివేయబడినాయి. అయితే మొద్దు మాత్రం అట్లాగనే ఉంది. ఆ మొద్దుకి ఇనప చైన్ ఒకటి ఉంది. ఆ చైన్ మాత్రం అట్లా ఉంది. ఆ చెట్టు మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి రకరకములైనటువంటి పక్షులన్నీ కూడా చెట్టు నరికివేయబడినప్పుడు దూరంగా వెళ్ళిపోయినాయి. ఆ చెట్టు క్రింద ఉన్నటువంటి వివిధమైనటువంటి పశువులు, జంతుజాలములన్నీ కూడా ఆ చెట్టు నరికివేయబడినప్పుడు, కొమ్మ నరికివేయబడినప్పుడు ఆ పశువులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయినాయి. చివరికి మొద్దు మాత్రం మిగిలింది. అట్లా ఉంది ఇప్పుడు అమెరికా పరిస్థితి. అప్పుడు బాబిలోను, ఇప్పుడు అమెరికా. ఆగా పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదుభూమిగా మారెదవు. దేవుని ఆలయమును కట్టుచున్నటువంటి దేవుని సేవకులకు అడ్డబండలుగా ఉన్నారు. పూర్వం మిషనరీస్ని పంపించినటువంటి దేశం, సువార్థికుల్ని పంపిన దేశం, మిషనరీస్కి ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చినటువంటి దేశం ఇప్పుడు దేవుని పరిచర్యకు ఒక అడ్డు బండగా, దేవునికి ఒక ఆటంకముగా ఉండిపోయినది. దేవుని సేవకులను పర్సిక్యూట్ చేసేవారిగా ఉన్నారు. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని చెప్పుకునేటువంటి మనుష్యులు. అబ్రహాం లింకన్ గారి కాలం అయిపోయినది. ఆ కాలం అయిపోయినది. ఇప్పుడు ట్రంప్ గారి కాలం వచ్చింది. ఇప్పుడు నెబుకద్నెజర్ కాలం వచ్చింది.